సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. మేడం నమస్తే. నమస్తే మేడం, రీసెంట్గా అనసూయ భరద్వాజ్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది పలు ఛానల్స్కి. ఈ సందర్భంలో చాలా బోల్డ్ కామెంట్స్ పాస్ చేస్తూ వస్తుంది. చాలామంది మొదటి నుంచి తనని సోషల్ మీడియాలో తన డ్రెస్సింగ్ సెన్స్ దగ్గర నుంచి చాలా అభ్యంతరాలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అవే ఇంకొకసారి హాట్ టాపిక్ అవుతున్నాయి. అంటే తన అభిప్రాయాలని గౌరవించాలి అంటారా, లేదంటే సొసైటీలో ఉంటున్నందుకు రెస్పాన్సిబిలిటీ తనకి ఉంటుంది కాబట్టి సొసైటీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటారా? ఖచ్చితంగా మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. మనము సమాజంలో నుంచి మనిషి నుంచి సమాజాన్ని వేరు చేయలేము. అంటే కొన్ని సమాజపు కట్టుబాట్లకి, నిబంధనలకి, అలాగే వ్యక్తుల యొక్క అవసరాలకి, వ్యక్తుల యొక్క అభిప్రాయాలకి అనుగుణంగా సమాజం ఉండాలి. సమాజం కట్టుబాట్లు, నిబంధనలకు అనుగుణంగా వ్యక్తులు ఉండాలి. అంటే ఇదంతా ఏంటి అంటే ఒకదానికొకటి పెనవేసుకుపోయినా, ఒకదానిపైన ఒకటి ఆధారపడినా, ఒకదానిని నుంచి ఒకటి ప్రయోజనాలు పొందుకుంటూ ఉంటున్న ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో నువ్వు వ్యక్తిగతంగా ఏదన్నా చేసుకుంటే, నీ ఇంట్లో నువ్వు ఏదన్నా చేసుకుంటే కూడా కొన్నిసార్లు నష్టమే. అది ఎలా అంటే, మొన్న ఒక తల్లి చనిపోయింది ఇంట్లో. 2 కూతుళ్ళు 8 రోజులు ఆ తల్లి పక్కనే ఉన్నారు. శవంతో సహజీవనం చేశారు వాళ్ళు ఒక రకంగా. ఇది ఎందుకు చేసి ఉండొచ్చు, ఇట్లా ఎందుకు జరిగి ఉండొచ్చు అంటే, తండ్రి లేడు, వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. ఈ తల్లి ఈ పిల్లల్ని పోషించలేని పరిస్థితితో, లేదు ముగ్గురు మనోవ్యాధికి గురయ్యో, మానసికపరమైన ఏదో మొత్తానికి ఆ కుటుంబం అలా ఉంది. మరి చుట్టుపక్కల వాళ్ళకి దుర్వాసన వచ్చింది. కంప్లైంట్ చేస్తే ఆఖరికి హౌస్ ఓనర్ వచ్చి తలుపు తట్టితే కూడా అంతకు 4-5 రోజుల ముందు తలుపు తీలా, అద్దె కోసం వచ్చి వెళ్ళిపోయారు. అయితే ఇది మరి వాళ్ళ ఇంట్లోనే జరిగింది కదా, ఇది ఎట్లా అబ్జెక్షన్ అని అడుగుతారు కదా ఎవరన్నా. అబ్జెక్షన్ ఏంటి అంటే, అక్కడ ఒక 3 ప్రాణాలు. ఇప్పుడు తల్లి చనిపోయింది, తండ్రి ఎటో వెళ్ళిపోయాడు. ఈ 2 పిల్లల పరిస్థితి ఏంటి, వీళ్ళ మానసిక స్థాయి ఏంటి, వీళ్ళకి మానసిక పరిస్థితి ఏంటి, వీళ్ళు ఇంకా ముందు జీవితం ఏంటి అసలు. ఆ 2 వాళ్ళు చుట్టాలతో గొడవలు, వాళ్ళకి ఎవరెవరి మీదనో ఉత్తరం రాసి పెట్టారు అక్కడ. వాళ్ళు సమాజంతో సంఘర్షణ పడ్డారు. సమాజం అంటే చుట్టాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు. మరి చూడ్డానికి వ్యక్తిగతంగా కనిపిస్తుంది, కానీ సమాజానికి సంబంధించిందేగా. అలాగే మీ ఇంట్లో మీరు బట్టలు లేకుండా ఉన్నారా, కొంచెం బట్టలు వేసుకున్నారా, ఎలా ఉన్నారు, మీ స్విమ్మింగ్ పూల్లో మీరు స్విమ్మింగ్ చేసుకున్నారా, ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టినంత వరకు వ్యక్తిగతం. ఒకసారి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఇంకా వ్యక్తిగతం ఎక్కడవుతుంది, సామాజికమే. ఈ సమాజంలో రకరకాల వాళ్ళు ఉంటారు. పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళందరి మీద ఏం పడుతుంది ఇంపాక్ట్? అసలు నీకు ఎవరిచ్చారు ఈ హక్కు? నువ్వు అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలు, సీన్లు, అది సినిమా అయితే సినిమా కాబట్టి దాన్ని సినిమా అంటే సినిమాగా చూస్తారు కాబట్టి అది వేరే విషయం. ఇది నువ్వు సజీవంగా కనిపిస్తున్న మనిషివి, సమాజంలో ఉన్న ఒక మనిషివి, ఒక కమ్యూనిటీలో బతుకుతున్నావు నువ్వు. ఒక కమ్యూనిటీలో ఒక ఇంట్లో నువ్వు ఉంటున్నావు. నీ స్విమ్మింగ్ పూలే కావచ్చు, కొట్టుకో, 24 గంటలు కొట్టుకో, ఎవరు వద్దన్నారు? సోషల్ మీడియాలో ఎవడు పెట్టమన్నాడు? ఇది అబ్జెక్షన్. అలాగే పోయినసారి కూడా మనం వీడియో చేసాం, చిన్నపిల్లల షోలో లిప్ కిస్ అడిగింది, దాని గురించి మాట్లాడాం. మరి అసలు ఇప్పుడు ఆ షో ఏమైపోయిందో, వస్తుందా? లేదు మేడం, క్లోజ్ అయిపోయింది. అదృష్టం.
మనం అందరం అదృష్టం. ఎంతమంది వ్యతిరేకించినా తన పద్ధతి మార్చుకోలేదు, తన డ్రెస్సింగ్ విధానం మార్చుకోలేదు. చాలా చాలా ఐటమ్ సాంగ్లో డ్రెస్సులు లాంటి డ్రెస్సులు వేసుకొని వచ్చింది. మనం అభ్యంతరకరంగా మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఏంటంటే, ఒక సర్వే జరిగింది మన భారతదేశంలో సెక్సువల్ ఇంట్రెస్ట్కి సంబంధించి, డిజైర్స్ గురించి ఎవరు ఎలా కోరుకుంటున్నారు సెక్సువల్ డిజైర్స్ని అని ఒక సర్వే జరిగితే 20 ఏళ్ల అబ్బాయిలు 35 ఏళ్ల వయసున్న ఆడవాళ్ళని ఇష్టపడుతున్నారు అని చెప్పి ఒకటి వచ్చింది. వచ్చినప్పుడు అతను అడిగాడు, ఆవిడ అందులో తప్పేంటి అని మాట్లాడింది. ఇలాంటివి వినగానే ఇదేంటి అదేంటి, ఇలా కంగారు పడకూడదు, మనం బోల్డ్గా మాట్లాడాలి, ధైర్యంగా చెప్పగలగాలి. తప్పేంటి, వాళ్ళకి ఇష్టం ఉంటే తప్పేంటి, అది ఇది అని మాట్లాడి. తప్పేంటో నేను చెప్తాను. ఈ ఇంటర్వ్యూ వచ్చిన 4-5 రోజుల తర్వాత గుంటూరులో ఓ 21 ఏళ్ళోడు, వాడికి 35 ఏళ్ళ లేడీ దొరకలేదు కావచ్చు, 65 ఏళ్ళ ముసలామిని అత్యాచారం చేస్తాం, చచ్చిపోయింది. ఇప్పుడు ఇలా అత్యాచారం చేయడం తప్పని తెలుసు వీడికి, చట్టం తెలియనోడైతే కాదు, కానీ నేను తప్పించుకోగలను, నేను అత్యాచారం చేసి వెళ్ళిపోతాను, నన్ను ఎవరు పట్టుకుంటారు అనుకున్నాడు తెంగరోడు. అదేమంటే గంజాయి మొత్తం చెప్తున్నారు. ఎంత గంజాయి మొత్తం అయినా సరే ఇక్కడ రిజర్వేషన్ తీసుకుంటానికి లేదు. అతను ఏం నేరం నుంచి తప్పించుకోలేడు, శిక్ష నుంచి తప్పించుకోలేదు, అతను నేరం చేసింది నేరమే. అంటే వాడి తెలివి ఏంటంటే, ఇట్లా అత్యాచారాలు చేయదలుచుకున్న వాళ్ళు ఒక సమయాన్ని ఒక సందర్భాన్ని చూసుకుంటారు. ఇది ఎవరో చూడరు కదా, ఎవరికి తెలియదు కదా, వాళ్ళు గొంతెత్తి అరవలేరు కదా, కరవలేరు కదా, వాళ్ళు పెనుగులాడలేరు కదా, అంటే నిస్సహాయంగా ఉన్న వాళ్ళని, వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని పట్టుకుంటారు. ఇప్పుడు ఆ ముసలామె 65 ఏళ్ళు, ఆమె ప్రతిఘటించలేదు, పైగా ఆవిడ చెప్తే కూడా నమ్మరేమో ఎవరో, ఒకవేళ ఆమె బతికున్నా ఇలా జరిగిందని చెప్పుకోగలిగేది కాదేమో పాపం. ఇది ఇలా జరుగుతాయి. అందుకని అసలు నన్ను అడిగితే ఆ ఇంటర్వ్యూనే రాంగ్ అని నేను అనుకుంటున్నాను. సర్వేలు చాలా వస్తాయి, చాలా బోల్డ్గా మాట్లాడతారు. అసలు ఏమో నాకు తెలిసి చాలామంది జర్నలిస్టుల కంటే నేను చాలా బోల్డ్గా మాట్లాడతాను. కానీ మనం మాట్లాడే బోల్డ్నెస్ వల్ల, బోల్డ్ అంటే ఏంటి, ధైర్యంగా మాట్లాడటమే కదా, మాట్లాడిన దానివల్ల ప్రయోజనం ఉండాలి. సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్ళకూడదు. సమాజం ఒక విధంగా ఒక వ్యతిరేక భావనలు వెళ్ళేటట్లు ఉండకూడదు, ఒక నేరం జరిగేటట్లుగా మాట్లాడకూడదు, రెచ్చగొట్టేటట్లు మాట్లాడకూడదు. ఇప్పుడు వాళ్ళ టాపిక్ కాకపోయినా చెప్తా, రంగరాజన్ గారని చిలుకూరు దేవాలయం, ఆయన మీద దాడి చేశారు. గోదావరి జిల్లా వైపు నుంచి వచ్చినట్టు. ఆయన కూడా చాలా పద్యాలు బాగా మాట్లాడుతున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ధీమాగా కూర్చున్నాడు. అంత పెద్ద మనిషిని పట్టుకొని ఆయనకి, నేను మతాలను నమ్మకపోవచ్చు, ఆయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, కానీ ఒక మనిషి, పైగా పెద్ద వయసు ఉన్న వ్యక్తి, ఆయన్ని కింద కూర్చోబెట్టి చేతులు కట్టిపించి నువ్వు కుర్చీలో కూర్చొని మాట్లాడటం ఇదేనా ధైర్యం? అంటే ఇదేగా మరి, ఇది కూడా ఒక రకం ధైర్యమేగా. చేయొచ్చునా అట్లా? మనకి పాపులారిటీ ఉంది, పబ్లిసిటీ ఉంది కదా అని చెప్పి నేను మాట్లాడేది ఎవరైనా వింటారు కదా అనేది మాట్లాడేస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఏమమ్మా ఇట్లాంటి కామెంట్ చేసావేంటి, ఇది కరెక్ట్ కాదు, ఇది సమాజంలోకి చాలా చెడు సంకేతాలను ఇస్తుందమ్మా అంటే, అయితే ఏంటి, నేను బికినీలు వేసుకుని తిరుగుతా. బికినీలు వేసుకుని తిరగడం కూడా తప్పు కాదు. ఎక్కడ తప్పు కాదు? శీతల దేశాల్లో ఎండొచ్చినప్పుడు వాళ్ళు డి విటమిన్ కోసం బికినీలు వేసుకుని సముద్రాల పక్కన పడుకుంటారు. మనకేం పోయే కాలం వచ్చింది?
ఇక్కడ అలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు రామా బయటికి బికినీ వేసుకుని వస్తే పబ్లిక్ న్యూసెన్స్ కింద లోపల పెడతారు. నిజం, ఇది జరిగేది. పబ్లిక్ న్యూసెన్స్ కింద లోపల పెడతారు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మందు ఉంది అంటే మద్యం అమ్ముతుంది గవర్నమెంట్ పర్మిషన్ తోటి, గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిన మందు అమ్ముతున్నారు. కొనుక్కునేవాడు వాడి సొంత డబ్బులతోటి వాడు కొనుక్కుంటున్నాడు, షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నాడు కదా. కానీ బహిరంగంగా పట్టుకెళ్ళకూడదని రూల్ ఉంది. ఇంక నువ్వు వాదిస్తాను అంటే తీసుకెళ్ళి లోపల పెడతారు. వాళ్ళు నల్ల కవర్లు ఎందుకు ఇస్తారు మందు షాపుల వాళ్ళు? బహిరంగ ప్రదర్శన ఉండకూడదు అని. అంతేనా కాదా? ఇప్పుడు షాపు గవర్నమెంట్దే, కొనుక్కున్నాడు ఆడింట్లో డబ్బులే, దొంగతనం చేసిన డబ్బులు కాదు, వెళ్ళి కొనుక్కున్నాడు. ఆడెందుకు బుద్ధిగా కవర్లో పెట్టిస్తున్నాడు, ఈడెందుకు బుద్ధిగా కవర్లో పెట్టుకెళ్తున్నాడు? ఎందుకంటే గోప్యత అంటారు దాన్ని. ఇప్పుడు సినిమాల్లో సిగరెట్లు తాగే సీన్లు వస్తున్నాయి, మద్యం తాగే సీన్లు వస్తున్నాయి, కింద డిస్క్లైమర్ వేస్తున్నారా లేదా? ఇది ఒకరిలో చెప్పే విషయం కాదు. ఇది మనకి ఒక ఏమంటామంటే దాన్ని ఒక స్వీయ నియంత్రణతోటి ఒక బుద్ధి జ్ఞానంతో ఉండే వ్యవహారం ఇది. అది లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ మీ వల్ల ఇవాళ చిన్న పిల్లలు కూడా ఫోన్లు చూస్తున్నారు. ఈ రియాలిటీ షోల పేరుతోటి మీరు చేసే దరిద్రపు విన్యాసాలన్నీ నట్టింట్లో కూర్చొని టీవీ పెట్టుకొని చిన్న పెద్ద తేడా లేకుండా, ముసలి ముతక తేడా లేకోకుండా అన్నీ ఒక మూడు జనరేషన్స్ వాళ్ళు కూర్చుని చూస్తున్నారు. ఇది సభ్యతగా లేదు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా సరే సభ్యతతో కూడి ఉండాలి అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మీ ఇంటర్వ్యూ యూట్యూబ్లో వస్తుంది. ఇప్పుడు సౌకర్యాలు బాగా ఎక్కువైపోయినాయి కదా, యూట్యూబ్ కూడా టీవీలో వచ్చేస్తుంది. మార్చేటప్పుడు వచ్చింది, వింటారు. ఒక 16 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు, టీనేజ్లో ఉన్న పిల్లాడు విన్నాడు అనుకోండి, ఎంతవరకు కరెక్ట్? అసలు వాడేం ఆలోచిస్తాడు వీటి గురించి? అసలు నీ కొడుకే ఎలా ఆలోచిస్తాడు అది చెప్పు. తను ఓపెన్గా స్టేట్మెంట్ కూడా చేసింది మేడం, నా పిల్లలకి ఇష్టం ఉండదు నా డ్రెస్సింగ్ సెన్స్, అమ్మ నువ్వు ఇలా వేసుకోవద్దని చెప్తూ ఉంటారు, బట్ నా హస్బెండ్కి ఇష్టం అని కూడా రీసెంట్గా కామెంట్ చేసి. ఇది ఒక హిపోక్రసీ, ఇంకేం మాట్లాడతాం? హిపోక్రసీల మధ్యలో బతుకుతున్నాం అంతే, ఇంతకంటే ఇంకేమీ లేదు. అంటే ఇదంతా ఎలా ఉంటుందంటే, సినిమాల్లో డిమాండ్ తగ్గినప్పుడు రియాలిటీ షోల్లో పాపులారిటీ వస్తే సినిమాలు ఇవి ఒకదాని చుట్టూ ఒకటి, భూమి సూర్యుడి చుట్టూ, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతుంది అంటారు కదా, అట్లా తిరుగుతుంది తప్పితే వేరే ఏవి కాదు. ఉంటుంది కదా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని, అంతే ఇది కూడా.